షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. యెరూషలేంలో నేను ఈ యొక్క సెంట్రల్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి నా వెనక గమనించినట్లయితే పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది మెయిన్ స్టేషన్ అన్నట్టు. ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళినట్లయితే కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అయితే నేను మీకు ఒక సామెత చెప్పాలి. ఏంటి అని అంటే, మన తెలుగులో ఒక మాట ఉంది కదా, ఏంటి అని అంటే, ఈ యొక్క నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. ఓకేనా? అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఈ మాట ఎందుకన్నానో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు అనంటే, ఎక్కడ చూసినా కానీ నెతన్యాహు చనిపోయాడు అన్న వార్తలు భయంకరంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటున్నారు. నేను కావచ్చు, ఇక్కడ ఉన్న శ్రీకాంత్ అన్న కావచ్చు, ఇంకెవరైనా కానీ వీడియోలు చేశారే నెతన్యాహు గారు బ్రతికే ఉన్నాడురా బాబు అని చెప్పినా కానీ ఎక్కడో ఒక దగ్గర మనోళ్ళలో చాలామందికి ఒక ఆందోళన, ఒక భయము, ఒక బాధ. ఎందుకు అనంటే, అంత భయంకరంగా నెతన్యాహు గారి గురించి వీడియోలు చేస్తూ ఉంటున్నారు. అరే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఏం మనుషులరా బాబు మీరు అనిపించింది. ఎందుకు అనంటే, నెతన్యాహు గారు చనిపోవడమే కాదు, కొన్ని ఛానళ్ళు అయితే ఆయన అంత్యక్రియలు కూడా చేసేసారు. నెతన్యాహు గారి యొక్క అంత్యక్రియలు చాలా రహస్యంగా జరుగుతూ ఉంటున్నాయి. అంత్యక్రియలలో ఆమె కూతురు, నెతన్యాహు గారి యొక్క కూతురు డాడీ అని ఏడ్చినట్టుగా తమ్నెయిల్ పెట్టడము, ఆమె భార్య కూడా చనిపోయి ఉండొచ్చు, కుమారుడు చనిపోయి ఉండొచ్చు, నెతన్యాహు గారితో పాటు కొంతమంది జనరల్స్ కూడా చనిపోయినారు, నెతన్యాహు గారి యొక్క అన్ననో తమ్ముడో ఆ బ్రదర్ కూడా చనిపోయినాడు అన్నట్టుగా చాలామంది మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. మరీ ఘోరం కాకపోతే అంత్యక్రియలు కూడా చేసినారాయండి. మరీ ఘోరం ఇది. అసలు డౌట్ ఏంటి అంటే, ఎన్నిసార్లు చంపుతారు నెతన్యాహు గారిని? ఎన్నిసార్లు చంపుతారు? ఘోరంగా ఇప్పటికి ఎన్నిసార్లు చంపారంటే, దగ్గరగా 14 సార్లు చంపినారు నెతన్యాహు గారిని. ఒక 2 సార్లు ఏమో జర్మనీ పారిపోయిండు అన్నారు. అటు తర్వాత ఒక 8 సార్లు ఏమో ఆయన సైప్రస్ అక్కడికి పారిపోయినాడు అని అన్నారు. బంకర్లలో దాక్కుంటున్నాడు అని అన్నారు. మొన్న ఆయన వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు, ప్రభుత్వం తరపున ఒక ప్రెస్ నోట్ లాగా వీడియో రిలీజ్ చేసినప్పుడు, ఆ వీడియోను కూడా అది ఏఐ వీడియో, ఫేక్ వీడియో అన్నట్టు భయంకరంగా ప్రచారం చేస్తూ ఉంటున్నారు. అయితే ఏంటి, ఆయనకి 6 ఫింగర్స్ ఉన్నాయి ఆ వీడియోలో చూస్తే. అదే యాక్చువల్గా ఆయన ఇలా అన్నప్పుడు కెమెరా యాంగిల్ కావచ్చు, చెయ్యి ఉన్న యాంగిల్ కావచ్చు, ఈ పార్ట్ అనేది కొంచెం ఇలా బెండ్ అవ్వడం వల్ల అది ఒక ఫింగర్ లాగా కనబడతా ఉంది. ఓకేనా? సో దాన్ని బట్టి దాన్ని కూడా అర్థం చేసుకోలేకుండా అది 6 ఫింగర్స్ ఉన్నాయి అనుకుంటా మాట్లాడుతూ వచ్చారు. దయచేసి గమనించండి, ఈ యొక్క ఇరాన్ పరిస్థితి ఎట్లుందంటే, ఒక అధికారి వెంట ఒక అధికారి, పెద్ద అధికారులు అందరూ అర్థమైపోతూ ఉంటున్నారు. వారి యొక్క నేవీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, వారి యొక్క ఎయిర్ ఫోర్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఆ యొక్క హైరార్కీ, ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క అధికారులు ఉన్నారో ఆ అధికారులు అందరూ కుప్పకూలిపోయారు, అందరూ హత్య చేయబడుతూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. అంతెందుకు, కొత్తగా ఎన్నికైన ఆ యొక్క కామెని కొడుకున్నాడు కదా, ఆయన పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా విషమంగా ఉంది. సో ఈ ఫ్రస్ట్రేషన్ని వాళ్ళు ఎలా తీర్చుకుంటున్నారు అని అంటే, కొంచెం ఏమంటారు, ఒక శునకానందం, అదొక తృప్తి, అదొక సంతృప్తి. ఎట్లాగో ఇజ్రాయెల్ని ఏం చేయలేము, ఈ రకంగానైనా కానీ ఈ పుకార్లు పుట్టించి ఈ రకంగానైనా కానీ కొంత సంతృప్తి చెందే పరిస్థితులే తప్పితే, ఆ యొక్క వార్తలలో కావచ్చు, ఆ మాటలలో కావచ్చు ఎటువంటి వాస్తవాలు లేవు. చూడండి, ఈ వాస్తవాలన్నిటికీ చెక్ పెట్టే విధముగా నెతన్యాహు గారే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. ఆ వీడియోలో ఏముందంటే, నెతన్యాహు గారు రీసెంట్ ఇంతకుముందుకే ఆయన మంచిగా పబ్లిక్లో తిరుగుతూ కాఫీ షాప్కి వెళ్ళి ఆయన మంచిగా కాఫీ కొనుక్కుంటా ఉంటున్నాడు. పక్కనే ఉన్న ఒక ఆయన అడుగుతూ ఉంటున్నాడు, ఏంటండి మీరు చనిపోయారంట కదా అని అంటే, ఆయన అంటున్నాడు, అవునా, చచ్చిపోతున్నానయ్యా, కాఫీ కోసం చచ్చిపోతున్నాను నేను అని అంటూ ఆయన ఏమంటున్నాడంటే, చూడు నా ఫింగర్స్ కూడా చూడు అనుకుంటా ఆ ఫింగర్స్ చూపిస్తూ ఉంటున్నాడు. దయచేసి గమనించండి, నెతన్యాహు గారు బ్రతికే ఉన్నారు. ఒక్కసారి ఆ వీడియో చూపిస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. מה שאלת אותי? ראש הממשלה אומרים ברשת שאתה בכלל מת? אני מת על קפה, אתה יודע מה? אני מת על העם שלי. איך הם מתנהגים, פנטסטי. אתה רוצה לספור את מספר אצבעות? אתה יכול להראות לנו? פה. היית? יפה מאוד. לחיים. ראש הממשלה מסר לאנשים שיוצאים ומתאווררים? לצאת להתאוורר, אבל ליד מרחב מוגן. והעמידה שלכם היא מדהימה, נותנת כוח לי, לממשלה, לצה"ל, למוסד. אנחנו עושים דברים אני לא יכול לשתף ברגע זה, אבל עושים דברים מכים באיראן חזק מאוד, גם ביום הזה, גם בלבנון, ממשיכים. אתם אומרים לי להמשיך? אני אומר לכולכם,
גם אתם תמשיכו להישמע להוראות פיקוד העורף, כל הזמן, להישמע להוראות פיקוד העורף, וגם לראשי הערים, להיות תמיד ליד מרחב מוגן. ואנחנו נקל ככל שהדבר ניתן. ותודה לך על הקפה, הוא מצוין. אני לא יודע לגבי הקלוריות, זה נראה לי מסוכן מאוד. చూసారా వీడియో చూసారా? నెతన్యాహు గారు ఎలా ఉన్నారు? ఆరోగ్యంగానే ఉన్నారు కదా. ఒక హీబ్రూలో మాట్లాడుతూ ఉంటున్నారు. ఆ హీబ్రూలో మాట్లాడిన మాటల్ని నేను మీకు తెలుగులో వివరించాను అన్నట్టు. ఓకే, ఆరోగ్యంగా ఉన్నాడు, బతికే ఉన్నాడు, పుకార్లను నమ్మమాకండి. ముఖ్యంగా మన తెలుగు మీడియా ఛానళ్ళల్లో వచ్చే మాటల్ని అస్సలు నమ్మమాకండి. ఏం మనుషులో ఏమో చనిపోయాడనేది కాదు, ఆయనకి అంత్యక్రియలు కూడా వేసేసినారు. ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడుతూ వచ్చారు. దయచేసి గమనించండి, వాటన్నిటిలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇక్కడ గమనించినట్లయితే నా వెనకాల కనబడుతుందా మీకు? ఈ యొక్క బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి, కేబుల్ బ్రిడ్జ్. ఓకేనా? సో నైట్ అయింది అని అంటే ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద ఒక సైడ్ ఏమో అమెరికా ఫ్లాగ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఈ యొక్క ఇజ్రాయలీ ఫ్లాగ్ ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఆన్ చేసినారు, ఇంకొంచెం రాత్రి అయిందనుకో చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది అన్నట్టు ఆ బ్రిడ్జ్. యాక్చువల్గా ఈ రకమైన వార్తలు ఎందుకు వచ్చాయి అని అంటే, ఎన్ని పుకార్లు ఎందుకు వచ్చాయి అని అంటే, నెతన్యాహు గారు ఇంతకు ముందు ఉన్నంత ఫ్రీక్వెంట్గా మీడియాలో కనపడట్లేదు. ఓకే, దగ్గర 1 వీక్ అయిపోయింది. ఆయన మామూలుగా ఒక వీడియో పోస్ట్ చేశాడు తప్పితే ఇంతకు ముందు ఉన్నంత ఫ్రీక్వెంట్గా ప్రెస్ మీట్కి రావట్లేదు. అండ్ అంతేకాదు, లాస్ట్ టైము బెత్షెమెష్ అన్న ఏరియాలో ఒక మిసైల్ పడితే లైవ్గా అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని సందర్శించి వాళ్ళతో మాట్లాడొచ్చాడు. ఇక దాని తర్వాత ఆయన ఎక్కువగా కనపడలేదు. ఆ యొక్క వీడియో పెట్టాడు తప్పితే డైరెక్ట్గా ఆయన కనపడలేదు. దాంతో ఇక అందరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఆ వీడియో పెట్టాక కూడా అది ఏ వీడియో, నిజమైన వీడియో కాదు అనుకుంటా ఏదేదో మాట్లాడినారు. అండ్ అంతేకాదు, నిన్నటి రోజు ఈ యొక్క మెయిన్ మీటింగ్ అయిందన్నట్టు. ఈ యొక్క అధికారులకి, ఐడిఎఫ్ అధికారులు అయితేనేమి, ప్రభుత్వ అధికారులు అయితేనేమి, ఒక మెయిన్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా ఆయన కనపడలేదు. ఇక దానితోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఎందుకు ఆయన తరచుగా ఈ యొక్క మీడియా ముందు కనపడట్లేదు అని అంటే, ఆయనకున్న రీజన్స్ ఆయనకు ఉండొచ్చు. ఈ మధ్యన ఆయనకు ఒక చిన్న సర్జరీ కూడా జరిగింది అని వింటూ ఉన్నాము. సో మేబీ ఆ యొక్క మెడికేషన్లో ఏమైనా ఉండొచ్చు. సో అంతే తప్పితే ఏదో పెద్ద డేంజర్ ఏమీ లేదు, పెద్ద కారణాలు అయితే ఏమీ లేవు. ఓకే, చూస్తున్నారు కదా, నా వెనక చూస్తున్నారు కదా మీరు, బస్సెస్ తిరుగుతూ ఉంటున్నాయి, పబ్లిక్ తిరుగుతూ ఉంటున్నారు, అంతా నార్మల్గానే ఉంది దేవుని యొక్క మహాకృపను బట్టి యెరూషలేంలో. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, టెల్ అవీవ్ని కూడా భయంకరంగా చూపిస్తూ ఉంటున్నారు కదా వీడియోస్లో. ఆ వీడియోస్ని అస్సలు నమ్మమాకండి. ఒకవేళ ప్రభుచిత్తం అయితే అవకాశం ఉంటే నేను టెల్ అవీవ్ నుండి ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. అండ్ దయచేసి గమనించండి, ఒక వీడియోను లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికి మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క వార్తను అనేక మంది తెలుసుకునే విధముగా నెతన్యాహు గారు బ్రతికే ఉన్నారు, సో ఆ యొక్క న్యూస్లో చూపిస్తున్నవి నమ్మమాకండి అని చెప్పడానికి తప్పకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశానికి ఆత్మీయంగా కూడా భయంకరమైన వ్యతిరేకత, భయంకరమైన అటాక్ ఉంటూ ఉండగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క అధికారుల నిమిత్తము, ప్రభుత్వం నిమిత్తము, ప్రజల నిమిత్తము ప్రార్థించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను.